ఫ్రెండ్స్, హాయ్. ఇలా చూసిరా మా ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నాయో. ఈ బట్టలు ఉతికి ఉతికి నా చేతికి రాకెలు అన్నీ ఇరిగిపోవాలి. నిజంగా ఎట్లా ఎన్నిగానం బట్టలు ఉతకాల్సిన కర్మ పట్టిందంటే వీళ్ళు ఇంట్లో పని చేసే కన్నా ఏనా బయట పోయి పని చేసుడు నయ్యం తెలుసా. నిజంగా ఈ బట్టలు ఇన్నిగానం ఒక్కరోజు ఇన్నిగానం బట్టలు పడతాయా? మడత పెట్టలేక పోవాలి. ఉతికిన బట్టల్ని ఉతుక్కుంటా మడత పెట్టలేక పోవాలి. ఇంకా నా పానానికి 2 పిల్లలు వస్తారు. ఈ బట్టలను మడత చేయలేకపోవాలి. ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మడత పెట్టాలి. అందరు అంటారు సిరికి ఏం పని ఉండదు, ఫ్రీగా ఉంటుంది తను అని అంటారు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? మీతో చెప్పుకోకపోతే ఈ బట్టలన్నీ మడత పెట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటా నీట్గా పెట్టాలి. వీళ్ళు ఇంట్లో పని చేసే వద్దలు ఏదన్నా బయట చూసుకొని ఏదైనా పని అన్నా ఏదన్నా ఏ పని అయినా కానీ బయట పోయి పని చేసుకోడు. ఇంత వచ్చి టైంకి ఇంత అన్నం తినేసి పనుకుడు ఉన్నాయేం తెలుసా. నిజంగా ఈ ఫోన్ ఏమో నేనేమో దీనికి స్టాండ్కి పెట్టినా. ఈ ఇంట్లో పని చేసే బదులు ఏంటన్నా పోయి బయట ఇంత పని చేసుకోవడం రాయడం నయ్యమండి. నిజంగా మనకి ఎందుకేమో ఎప్పుడు మనకే పని ఉంటుంది. ఆడపుట్టిక ఉట్టద్దు. అదే మొగోళ్ళ పుట్టుక ఉట్టినాం అనుకో, మీరు వచ్చాక పని చేసుకొని రావచ్చు, ఏం చక్క ఇంట్లోకి వచ్చి వాడవచ్చు. అదే మనము ఆడపిల్ల పుట్టుక ఉట్టినాం అనుకో, పొద్దున లేవాలి, లేట్ లేచినా ఇంట్లో తిడతారు, వంట లేట్ అయినా ఇంట్లోనే తిడతారు, ఎన్ని మాటలు అయినా ఇంట్లోనే తిడతారు. మనం ఏది చేసినా అది చేసినా తప్పు, ఇది చేసినా తప్పు, కూర చక్కగా ఉండకపోయినా తప్పు, ఇది చక్కగా ఉండకపోయినా తప్పు, శుక్రవారం పూట తలస్నానం చేయలేము అంటే, శనివారం పూట తలస్నానం చేయలేమంటే తిట్లు, పూజ చేయకపోతే తిట్లు. అన్నీ ఆడవాళ్ళకే కానీ మొగళ్ళ లైఫ్ ఎంత సుకూన్ ఉంటుంది తెలుసా. నిజంగా ఇన్ని బట్టలు ఉతుక్కుంటా ఇవన్నీ వేసుకుంటా ఉండాలి. ఏం చేద్దాము? అయ్య ఎట్లుంటుంది ఇక. అందరు ఆడవాళ్ళు ఇంట్లో కూడా, మా ఇంట్లో కూడా పరిస్థితి అంతే కదా. అటు పిల్లలను చూసుకోవాలి, అక్కడ భర్తను చూసుకోవాలి, మళ్ళీ పిల్లలను చూసుకోవాలి, పొద్దున్న లేవాలి, స్కూల్కి పంపించాలి, వాళ్ళకి తయారు చేయాలి, వాళ్ళకి తినిపించాలి, నాష్ట వండాలి, వాళ్ళకి పెట్టాలి. ఎంత పనులు ఉంటాయో. చేసిన పని చేసి అలసిపోతాను తెలుసా. మా రెక్కలు ముక్కలు అయిపోయేలకు వీళ్ళకి వండి పెడితే ఆఖరికి వీళ్ళు ఏమంటారు తెలుసా, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు నువ్వు, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అండి మా ఆడవాళ్ళకి. ఇంట్లో ఉంటే మీరన్నా జర బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తేనన్నా మీ పనన్నా ఓడిచిపోతుంది, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ పని అస్సలు ఓడవద్దు తెలుసా. ఎంత చేసినా చేస్తూనే ఉండాలి. 2 పిల్లలు ఉన్నారనుకో ఇంకా చేస్తూనే ఉండాలి. ఏం చేద్దాము? చేసుకున్నప్పుడు పని చేయక తప్పుతుందా? అందుకే పని చెయ్యాలి. పని చేయకపోతే ఎట్లా? ఇది మా బుడ్డోనంగి. మా బుడ్డోడంటే నాకు చాలా ఇష్టము. చెట్టు వాసన వచ్చేటట్టు రాకి కడిగి చేసిన. ఇంత రాసి చేతులు చూడండి ఎంత రాకలు అయిపోతున్నాయి. గీతలు లేకుండా అయిపోయాయి. జాతకం చూసేటైనా కూడా చూడకుండా అయిపోతాడు. ఏం చేద్దాము? ఈ బట్టలన్నీ మడత పెట్టుకుంటా. ఈ బట్టలు పచ్చిగా ఉన్నాయి. ఈ ఎండ కూడా ఒక సగం పడుతుంది, సగం ఎండ వస్తూనే లేదు. బట్టలే ఆడతలేవు. ఏం చేద్దాం? ఎంత పని చేసినా కానీ అందరు అడుగుతారు. ఇంకా ఇవాళ అయితే ఇంకా ఆదివారము, ఇంకా పని ఇంకా బీభత్సంగా ఎక్కువ పని ఉంటుంది. ఇక చూడు, ఎంత పని చేసినా తప్పదు. మనకే పడతా చూడు. పని చేసి ఆఖరికి ఆడవాళ్ళు జ్వరం వచ్చి కానీ మంచం మీద పడ్డా కానీ కనీసం నీ హెల్త్ ఎట్లుంది, నీ ఆరోగ్యం ఉందని కనీసం మా ఆయన నన్ను ఒక్కరోజు కూడా అడిగాడు తెలుసా. నా బాధ ఎంత ఎవరికి చెప్పాను ఏమో ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నిజంగా నాకే గిట్ట బాధ ఉందో ఏందని. నిజంగా ఏం చేస్తాము? ఆడవాళ్ళ కష్టాలు ఇట్లే ఉంటాయి. చేసుకున్నప్పుడు తప్పుతుందా? కష్టం వచ్చినా సుఖం వచ్చినా మగునితోటే సర్దుకుపోవాలని అప్పట్లో మా అమ్మ చెప్పేది, మా బామ్మ చెప్పేది, వాళ్ళు చెప్పినట్టే నడుచుకుపోతున్నాము. ఏం చేస్తాం ఫ్రెండ్స్ చెప్పండి? ఈ బట్టలు మడత పెట్టి చేతులన్నీ పోయేటట్టు నోస్తున్నాయి నా చేతులు. ఇలా ఉంటుందండి చాలామంది ఆడవాళ్ళ పరిస్థితి, ఇళ్ళల్లో ఉండే వాళ్ళ ఆడవాళ్ళ పరిస్థితి. అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్ ఇవ్వండి. అప్పుడప్పుడు కూడా వాళ్ళని ఒక మంచి టైమింగ్స్ అనేది ఇవ్వండి. హస్బెండ్స్ ఉన్న వాళ్ళు కానీ
హస్బెండ్కి వాళ్ళకి చెప్తున్నాను, అప్పుడప్పుడు మీ వైఫ్ని బయటికి కూడా తీసుకెళ్ళండి. పాపం వారం మొత్తం ఇంట్లోనే ఉండి పని చేస్తుంది కదా, అలసిపోతుంది కదా, అప్పుడప్పుడు బయటికి కూడా తీసుకెళ్ళండి. నేను ఇలా చెప్పానని మీరెవ్వరు అప్సెట్ కావద్దు. చాలామంది మా ఇళ్ళల్లో జరిగేటట్టు నేను లైవ్లో మీ ముంగట చేసి చూపించినాను. అందరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఆడపిల్ల ఉంటేనే మనకి సృష్టి ఉంటుంది. అదే ఆడపిల్ల లేదనుకో ఎక్కడ సామాన్లు అక్కడనే ఉంటుంది. ఒక 2 రోజులు వాళ్ళకి జ్వరం వచ్చి వాళ్ళు అక్కడ పడుకున్నారు అనుకో ఎక్కడ పని అక్కడనే ఉంటుంది. అందుకే ఫస్ట్ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అమ్మని మించిన దైవము ఇంకొకటి లేదని అర్థం చేసుకోండి. నేను ఎవరి గురించి అన్న తప్పుగా మాట్లాడినట్టే సారీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి.